కుంభరాశి వారికి ఆగస్టు 26 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, దాంపత్య వైవాహిక జీవితం పరంగా, అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు, కలిసి వచ్చే రంగులు ఏంటి, ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ వీడియోని ఎక్కడ ఉన్నా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సరే కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి పూర్తి వివరణ గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఇది గాలి తత్వ రాశి అండి. అలాగే ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1 నుండి 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. కుంభరాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 3, 9, 11, 17. ప్రతిరోజు అంటే శుభం కలిగించే చిన్న సంఖ్యలు 4, 8 అన్నమాట. శనిగ్రహ ప్రభావం ఉండడం వలన 8 సంఖ్య కుంభరాశి వారికి ప్రత్యేకమైనటువంటి శుభప్రదం. కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి స్కై బ్లూ, అలాగే వైలెట్ కలర్, బ్లాక్ కలర్. ఈ రంగులు ధైర్యం, మానసిక స్థైర్యం, విజయం కలిగిస్తాయి. కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే కళలతో జీవించే స్వభావం ఉంటుంది. ఆలోచనతో కొత్తదనం ఇష్టం, ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవిస్తారనమాట. ఆధ్యాత్మికత, సేవా మార్గం వీరికి మనసుకు దగ్గరగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున ఆరోగ్య పరిస్థితి గురించి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే కుటుంబ పరంగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఆరోగ్యపరంగా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నిద్ర, ఆహార నియమాలు కొంచెం శ్రద్ధగా పాటించాలి. అలాగే ఈ వారం ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్తలు కూడా పాటిస్తే రేపటి రోజున చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా ఈరోజు కుంభరాశి వారికి ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు అయితే కనిపించే అవకాశం ఉంది. మీ శ్రమ, మీ ప్రతిభ ఉన్నతాధికారుల దృష్టికి వస్తుంది. ఒకవేళ గతంలో చేసినటువంటి కష్టానికి నేడు ఫలితం రావచ్చు. అయితే సహోద్యోగులతో వాగ్వాదాలకు వెళ్లకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత వస్తే ధైర్యంగా స్వీకరించండి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్స్ చేసేవారు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ కృషికి మంచి ఫలితం అయితే వస్తుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుగా ఉండకుండా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. పెద్ద నిర్ణయాలకు మంగళవారం శుభ సమయాలు ఉపయోగించండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేవారికి ఈరోజు ఆర్థిక లాభాలు, కొత్త కస్టమర్ల చేరిక, పాత బకాయిలు వసూలు లాంటి మంచి పరిణామాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న తగాదాలు రావచ్చు, వాటిని శాంతితో పరిష్కరించాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాస్తవాలు బాగా పరిశీలించండి. శివుడి ఆలయంలో పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. శని గ్రహ అనుకూలత కోసం నల్ల నువ్వులు దానం చేయండి. మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశాలను వదలకుండా పట్టుకోవాలి. మొత్తం మీద ఈ యొక్క ఆగస్టు 26 మంగళవారం రోజు కుంభరాశి వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి, గౌరవం, కొత్త అవకాశాలు లభించే రోజును కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొనవచ్చు. చాలా రోజులుగా ఉన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగే అవకాశం అయితే ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి మానసిక బలం, ఆశీర్వాదం లభిస్తుంది. సోదరులు, బంధువుల సహకారం మీకు తప్పకుండా దక్కుతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాలలో అహం చూపకపోతే మంచి శాంతి ఉంటుంది. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఇప్పటికే పెళ్ళైన వారికి కుటుంబ పెద్దల ఆశీర్వాదం అయితే లభిస్తుంది. ఇంకా పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలపై చర్చలు, కొత్త పరిచయాలు, శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి అనుభూతులు కలుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రేమలు అడుగుపెట్టే వారికి మంగళవారం అనుకూలంగా ఉంటుంది. శుభ సూచనలు వచ్చేసి దంపతులు కలిసి హనుమాన్ ఆలయాన్ని దర్శించడం శుభప్రదం. ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి శాంతి కోసం ప్రార్థించండి. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మరింత బంధం బలపడుతుంది. రేపటి రోజున యొక్క కుంభరాశి వారికి కుటుంబ, దాంపత్య, ప్రేమ వ్యవహారాల పరంగా సానుకూలత, శాంతి, ఆనందం కలిగించే రోజు లభించే రోజుని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల రేపు మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైనటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన చోటు చేసుకోబోతుందండి. ఒక ఆడ మనిషి, ఆమె మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారైనా కావచ్చు, మీ స్నేహితురాలైనా కావచ్చు, తన మాటలతో, తన నిర్ణయంతో మీ జీవితంలో ఒక శుభవార్తకు కారణమవుతుంది. ఒక ఆడ మనిషి మీ జీవితంలోనికి ఇద్దరు మగ మనుషులు ప్రవేశిస్తారు. వారు ఒకరు మీకు సహాయం చేసే వ్యక్తి, మరొకరు మీకు మార్గదర్శకుడిగా నిలిచే వ్యక్తి అన్నమాట.
ఈ ముగ్గురి కలయిక వలన మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పని ముందుకు కదులుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త మీకు అందుతుంది. రేపటి రోజున ఈ సంఘటన వల్ల మీ మనసులో ఉండే సందేహాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొంతమంది భక్తులకు ఉద్యోగం, కొంతమందికి సంబంధాల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శుభ సూచనలు రేపటికి గురించి తెలుసుకుందాం. ఉదయం సూర్యోదయ సమయానికి ఒక గ్లాస్ నీటిలో ఎరుపు రంగు పుష్పాన్ని వేసి సూర్యుని ఆరాధించండి. ఒక మహిళకు అంటే తల్లి కానీ, అక్క, చెల్లి, చెల్లెమ్మ లేకుంటే బంధువు కానీ ఎవరికైనా కానీ గౌరవంగా మాటలు మాట్లాడండి. ఆవుకి పచ్చి గడ్డి లేదా అరటి పండు తినిపిస్తే రేపటి రోజున మరింత అనుకూలత అయితే ఉంటుంది. రేపటి రోజు మీకు ఒక గుర్తుంచుకునే రోజుగా మారబోతుందండి. మీరు ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల కారణంగా పొందబోయే శుభవార్త మీ భవిష్యత్తుకు కొత్త తలుపులు తెరుస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి శని అనుగ్రహం పొందడానికి చేయవలసినటువంటి పూజలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి యొక్క అధిపతి గ్రహం శని. అందువల్ల ఈ రాశి వారికి శని అనుగ్రహం కలిగితే జీవితంలో స్థిరత్వం, ఆర్థిక స్థిరత, ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శనిదేవుడి ఆరాధన. శనివారం ఉదయం స్నానం చేసి నల్లటి దుస్తులు ధరించి శనిదేవుడిని ప్రార్థించాలి. శని మహారాజుకి నువ్వుల నూనె దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్ల ఉడికించిన శనగలు సమర్పించాలి. హనుమాన్ పూజ చేసుకోండి, చాలా మంచిది. శనికి అత్యంత ప్రియమైనది హనుమంతుడు కాబట్టి శనివారం రోజున లేదా మంగళవారం రోజున హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి బెల్లం లేదా వడలు సమర్పించి హనుమాన్ చాలీసా లేదా బజరంగు బాణం పఠించాలి. నవగ్రహ శాంతి పూజ. ఇంట్లో లేదా ఆలయంలో నవగ్రహ శాంతి పూజ చేయించడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా శనిగ్రహ హోమం చేయించుకోవడం శ్రేయస్కరం. జపించవలసినటువంటి మంత్రాలు వచ్చేసి శని బీజ మంత్రం, అలాగే శని గాయత్రి మంత్రం రేపటి రోజున జపించడం వలన శని అనుగ్రహం లభిస్తుంది. చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి ప్రతి శనివారం ఆవుకి నల్ల నువ్వులు లేదా పచ్చిక గడ్డి తినిపించండి. పేదలకు లేదా బలహీనులకు నల్ల దుస్తులు, నల్ల బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. వృద్ధులు, దివ్యాంగులు, అనాథులకు సహాయం చేయడం వల్ల శని అనుగ్రహాన్ని పొందే మార్గం అయితే ఉంటుంది. ప్రత్యేక సూచన వచ్చేసి శని అనుగ్రహం కోసం సత్యనిష్ట, కష్టపడి పనిచేయడం, ఇతరులకు హాని చేయకపోవడం అత్యంత ముఖ్యమైన పూజ అండి. శని కర్మఫలదాత కాబట్టి మంచి పనులు చేస్తే శని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. అలాగే కుంభరాశి వారికి అధిపతిగా శనిదేవుడు ఉంటాడు కాబట్టి మంగళవారం రోజున కుజుడు అంటే అంగారకుడు ప్రభావం కూడా ఉంటుంది. కుజుని అనుగ్రహం పొందితే ధైర్యం, ఆర్థిక బలం, శత్రువులపై విజయం, ఆరోగ్య పరిరక్షణ లభిస్తాయన్నమాట. రేపు మంగళవారం చేయవలసినటువంటి కొన్ని పూజలు. హనుమాన్ పూజ. ఉదయం స్నానం చేసి ఎరుపు లేదా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఎరుపు పువ్వులు, బెల్లం వడలు సమర్పించి హనుమాన్ చాలీస లేదా బజరంగు బాణం పఠించండి. మంగళవారం హనుమాన్ ఆరాధన వల్ల కుజగ్రహ దోషాలు తగ్గి శని అనుగ్రహం కూడా లభిస్తుంది. మంగళ గ్రహ శాంతి కోసం పూజ. ఎరుపు గులాబీ పువ్వులు, ఎరుపు వస్త్రం, ఎరుపు కందులు దానం చేయండి. అలాగే తప్పకుండా మీరు హనుమాన్ చాలీస పఠించండి. శివ పూజ. మంగళవారం శివుడికి నీళ్లు, పాలు, బెల్లం అర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కూడా జపించడం ఎంతో మంచిది. శివుడిని ఆరాధించడం వల్ల శని, కుజ దోషాలు రెండు తగ్గుతాయన్నమాట. జపించవలసినటువంటి మంత్రాలు. హనుమాన్ మంత్రం ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించండి. మంగళ బీజ మంత్రం ఓం క్రీం కుజాయ నమః అని 21 సార్లు జపిస్తే చాలు. రేపటి రోజున ఎరుపు రంగు పండ్లు అంటే అరటిపండు, యాపిల్ మొదలైనవి గేదెకు లేదా పేదలకు దానం చేయండి. రక్త చందనం లేదా ఎరుపు వస్త్రం ఆలయంలో సమర్పించండి. రాత్రి సమయంలో వీలైతే నల్ల కుక్కకు లేదా ఆవుకి ఆహారం పెట్టండి. ఇది శని అనుగ్రహానికి దోహదం చేస్తుంది. కుటుంబ పెద్దలు, దంపతులు, వృద్ధులకు ఆహారం పెట్టడం ద్వారా మంగళ దోషాలు తగ్గుతాయి. కుంభరాశి వారికి రేపు మంగళవారం హనుమాన్ పూజ, మంగళ గ్రహ శాంతి జపం, శివుడికి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది. చిన్న చిన్న దానాలు, సేవలు చేస్తే మీ కర్మ శుభప్రదం అవుతుంది. అలాగే రేపటి రోజున శివమంత్రం కూడా జపించుకోండి. ఓం నమః శివాయ అని 21 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం అనేది, కుటుంబ శాంతి అనేది లభిస్తుందన్నమాట. ఇంకా శని మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అని 23 సార్లు జపించడం వల్ల శని అనుగ్రహం పెరుగుతుంది, అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నమాట. అలాగే దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః అని 9 సార్లు జపిస్తే చెడు శక్తులు దూరం అవుతాయి, మీకు ధైర్యం కూడా పెరుగుతుంది. సాయి మంత్రం ఓం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు జపిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు జపం పూర్తి చేసిన తర్వాత శాంతి 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 అని ముగించండి. ఈ చిన్న మంత్రాలు రేపు మీకు శుభప్రదంగా ఉంటాయి. మనసులో ధైర్యం, ఇంట్లో శాంతి, పన్నుల విజయం తప్పకుండా లభిస్తుంది. చూశారు కదండి, రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు, ఏ దేవతారాధన చేస్తే అనుకూలమా అనేటువంటి పూర్తి అంశాల గురించి
మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.